ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం, అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం, పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము, పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను, ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను, కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం, నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. పరిశుద్ధ తనయుడ
పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్రం నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్రం పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లను నీక దేవా జనక కుమారాత్మ లను నీక దేవా ఘన మహిమా చెల్లును ధనరమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ధనరానిజముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నాతో ఇలా చెప్పుడి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము ఆ రీతిగా నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందుము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినములు లేచి పరలోకముకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియో నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తు సంగమునకు శిరస్సయునులాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలేను. చిన్న ప్రార్థన చేసుకున్న మహోన్నతుడా దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. విశేషంగా మా యొక్క ప్రియులు కెవి గారి దంపతుల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సంతానం ప్రియ కుమార్తె శ్వేత, అదే రీతిగా మరి తన జీవిత యజమానులు ప్రియ సహోదరులు రమేష్, వీరి యొక్క జీవితంలో మీరు జరిగించినటువంటి గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. విశేషంగా మరి దినం ఏర్పాటు చేసినటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ఇంత దానికి మీ కృప మాతో ఉంచారు. కొద్ది నిమిషాలు వాక్యమైనటువంటి మీరు బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభా, ఈ వాక్యము జీవము కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, మానవులమైనటువంటి మా జీవితాలను వెలుగునిచ్చేటువంటిది. కాబట్టి ఈ మాటలను, నా నోటి మాటలు, బిడ్డల హృదయ ధ్యానములు కేవలం మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, సమయం చాలా అయిపోయింది. ఒక 5 minutes లోపు ప్రసంగాన్ని ముగించేస్తాను. ఒక 5 నిమిషాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. 22వ వచనము నుండి 33వ వచనం వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఇరువురు పట్ల ప్రేమ ఉండాలి. రెండవదిగా క్షమాపణ ఉండాలి. ఎందుకంటే తెలుసో తెలియకో కుటుంబంలో కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. వధువు తన యొక్క యజమానుడు మాట వినకుండా తన అత్తమామల మీద అరవటం, ఇవన్నీ కూడా సమాజంలో సహజమైనటువంటివి. ప్రేమ ఉన్న చోట్ల క్షమాపణ ఉంటుంది. ఈ ప్రేమ లేకపోతే క్షమించేటువంటి మనస్తత్వం
ఏ మానవుడిలో కూడా ఉండదు. కాబట్టి మొదటిగా ప్రేమ ఉంటే ఖచ్చితంగా క్షమాపణ కలిగి ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మూడవ విషయము సంభాషణ అనేటువంటిది ఉండాలి. కుటుంబంలో సంభాషణ ఉండాలి. ఎందుకంటే మరి రమేష్ గారు వారి యొక్క ఉద్యోగ రీతిగా, వారి పని రీతిగా బయటికి వెళ్ళి మరలా సాయంకాలం వచ్చి అలసిపోయి పడుకోవడం ఇది కాదు. కుటుంబంతో భార్య భర్తల మధ్య సంభాషణ అనేటువంటిది ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పరిస్థితులను తెలుసుకోవాలి. అప్పుడు ప్రేమ అనేటువంటిది బలపరచబడి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు, సంఘానికి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి సంభాషణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కుటుంబంలో. కానీ ఎటువంటి సంభాషణలు అంటే ముచ్చట్లు కాదు. కుటుంబ పరిస్థితిని గురించి తెలుసుకోవాలి, కుటుంబ అభివృద్ధిని గురించి ముందున్నటువంటి దినాల్లో ప్రయోజనకరమైనటువంటిది దినాలు ఏ రీతిగా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేసుకుంటూ కుటుంబంలో సంభాషణ అనేటువంటిది కలిగి ఉండాలి. నాలుగవది, చివరికి ఈ మాటను జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తాను. నాలుగవది ప్రార్థన, ప్రేయర్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ కూర్చున్నటువంటి శ్వేత, రమేష్ దంపతులకు మాత్రమే కాదు కానివ్వండి, ప్రతి సమాజానికి, ప్రతి కుటుంబానికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రార్థన ద్వారా చాలా విజయాలు పొందుతాం, ప్రార్థన ద్వారా మనము ఆశీర్వదింపబడతాం, ప్రార్థన ద్వారా ఆశములో మనలను చక్కగా నడిపించేటువంటిదిగా ఉంది. కాబట్టి 4 విషయాలను జ్ఞాపకం చేశాను నవ దంపతులకి. మొదటిగా ప్రేమ, రెండవది క్షమాపణ, మూడవది సంభాషణ, నాలుగవది ప్రార్థన. ఇవన్నీ కూడా వీరి కుటుంబములో ఉంటే దేవుడు ఖచ్చితంగా వీరి కుటుంబాన్ని రాబోయేటువంటి తరములో వారిని పిల్లా పాపములతో దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఆ రీతిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలనిచ్చి సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. స్తోత్రాలు దేవా. రమేష్ని బట్టి, శ్వేతాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. 3 దినాల క్రితం బిడ్డల పరిశుద్ధ వివాహం మీకు మహిమకరంగా జరిగించారు. ఈ రిసెప్షన్లో ఇద్దరు కూడా గార్లాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండగా ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కారణభూతుడమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయాన ప్రభా మా ప్రియులు కేవి గారి దంపతులను మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి బిడ్డల్లో నా తండ్రి మరి శ్వేతాన్ని బట్టి, అలాగే రమేష్ పేరెంట్స్ని తన తోబుట్టులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. బిడ్డను ప్రభా మీరు దీవించారు. మీరిద్దరు కూడా వేరు కుటుంబాల్లో వేరు అనుభవాలతో పెరిగిన వీరిని పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టిన దేవుడవు నాయన. ఈ దినాన పెండ్లి కుమార్తె గృహంలో జరిగిన ఈ రిసెప్షన్కి అనుగ్రహించండి. లోబడినటువంటి సంఘాన్ని ప్రభా మీరు ఎంతగా ప్రేమించారు అని అంటే గబని వెలుపల ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు నాయన. కలిమిలో, లేమిలో, కష్టంలో, సుఖంలో, అన్ని విషయాల్లో శ్వేతాన్ని ప్రభా ప్రాణం పెట్టినంతగా రమేష్ ప్రేమించినట్లు శ్వేత తన పుట్టినింటికి, అత్తవారింటికి కూడా పేరు ప్రతిష్టలు తెచ్చే మంచి గుణవతి అయిన భారీగా రమేష్కి సిద్ధపరచమని, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి రానున్న కాలంలో బిడ్డ పాపలతో, సిరి సంపదలతో నాయన వర్ధిల్లినట్లు సహాయం చేయండి. రమేష్ అలాగే కేవీ గారుల కుటుంబాల పక్షంగా వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, స్థానిక సంఘం బిడ్డలందరినీ కూడా దీవించండి. జరిగే విందు కార్యక్రమాన్ని కూడా ప్రభా సమస్తం సమృద్ధినిచ్చి మీకు మహిమ నిండైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసు స్వామి కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము చేరిన మనెల్లర్లకు విశేషముగా నూతన దంపతులు రమేష్ శ్వేతాలకు దేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షముల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరియా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభవిల్లు హాయిగా ప్రాభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరియా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభవిల్లు హాయిగా ప్రాభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే
ఉండాలి